వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లాలో ఘోరం. నిన్న రాత్రి కురిసిన వర్షాల వల్ల నిజాంపేట మేడిపల్లి గ్రామం వద్ద చౌడాపూర్ మండలం గ్రామం కొత్తపల్లి వాస్తవ్యులైన వారి 212 మేకలు, ఒక గొర్రె మొత్తం 212 అకాల వర్షాలు పడటంతో అలాగే వడగళ్ల పడటం వల్ల ఈ జీవులన్నీ మృతి చెందినట్లు పశువైద్య డాక్టర్ తెలిపారు. అలాగే పూడూరు తహసీల్దార్ విజయ్ కుమార్ ఆర్ఏ వీరితో పాటు మండలంలోని నిజాంపేట మేడిపల్లి గ్రామంలో చౌడాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 6 మేకలు చనిపోయాయని, రాత్రిపూట కురిసిన భారీ వర్షానికి కనీసం 212 మేకలు, ఒక గొర్రె చనిపోవటం జరిగింది. అలాగే మొక్కజొన్న తదితర పంటలు అన్ని నేలపాలయ్యాయి. వీటన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలని పరిగి డివిజన్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మేడిపల్లి గ్రామం యందు దాదాపు 600 మేకలు, అంటే కొత్తపల్లి వాస్తవులు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ చేన్ల మేపనికి, మందల మేపనికి వచ్చిండ్రు. మరి రాత్రి వర్షం పడ్డది, ఇక్కడ వనగాన్లు పడ్డాయి దాదాపు గంట సేపు. ఆ వనగాన్ల దెబ్బకు దాదాపు ఇప్పటికీ 217 గొర్రెలు మరణించడం జరిగింది. ఈ మేకలు ఇంకా మరి ప్రాణాపాయం స్థితిలో ఉన్నాయి కాబట్టి రైతు 50, ఒక రైతు 70, ఈ రకంగా ఇప్పుడు 200 చిల్లర చనిపోయాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకు నష్టం దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇక్కడ వాళ్ళకి వేరే జీవనోపాధి లేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ చనిపోయినటువంటి మేకల నష్టపరిహారాన్ని ఆ రైతులకు వ్యక్తిగతంగా అందరు రైతులకు కూడా ఎస్టిమేట్ వేసి ఎంత వస్తే అంత ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. ఎందుకంటే 5-6 రోజుల నుంచి వాన ఉన్నదని నిన్ననే వాతావరణ శాఖ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంతకుముందు పొల్కంపల్లిలో కూడా దాదాపు ఒక 50 నుంచి 60 ఎకరాల రైతులు కూడా పంట నష్టం పోయింది. కాబట్టి ఆ పంట నష్టంతో పాటు ఈ చనిపోయినటువంటి మేకల యొక్క రైతులకు కూడా తప్పకుండా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. గ్రామస్తుంది పొలము అకాల వర్షాల వల్ల నష్టపోయినందున ఆ రైతుతోటి మాట్లాడి, నమస్తే సార్, నా పేరు గిరీష్, మాది మంచిపల్లి వికారాబాద్ డిస్టిక్. నైట్ పడ్డ వర్షానికి మొక్కజొన్న ఇట్లా ఖరాబ్ అయింది. ఇంకోటి మాది మొత్తం 10 ఎకరాలు, తమ్ముడు నాది కలిపి 10 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు ఇట్లే అయింది. 10 ఎకరాలు నష్టపోయింది. 10 ఎకరాలు నష్టపోయింది. మంచర్పల్లి గ్రామం, కాకపోతే రెవెన్యూ గట్పల్లి రెవెన్యూ, సర్వే నెంబర్ 44 సర్వే నెంబర్ 10 ఎకరాలు. 10 ఎకరాలు 10 ఎకరాలు మొక్కనే ఉంది. 10 ఎకరాలు బావి ఉంది, బోరు. ఎంత ఖర్చు పెట్టినా ఇప్పటివరకు? ఖర్చు అంటే చూడు మనకి లెక్క ఉంటుంది. ఇక మనకి ఖర్చు మామూలుగా ఇప్పుడు 10 ఎకరాలు అంటే తక్కువ 2 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షలు 3 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ పంటకు చేయికి వస్తుందా? ఇంకా రాదు, ఇంకేమొస్తుంది? అయిపోయింది. అవును సార్, ఇది పంట అయిపోయింది. ఇది అసలు బుట్ట కొడుతున్నా ఏమన్నా వస్తుండే, బుట్టనే పుట్టలేదు. ఇప్పుడు ఏంది ఇంకా పోలేదు సార్. రెవెన్యూలు ఏమైనా రాసుకుంటారా, గవర్నమెంట్ ఏమైనా ఏదైనా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కాకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ రమ్మని కాల్ చేసినాము, ఇంకా రాలేరు. వస్తామని అన్నారు, వస్తామన్నారు, ఇంకా రాలేదు సార్. నేనే చేసిన సార్. నా పేరు మైపాల్ వస్తా అన్నాడు. ఇప్పుడు సార్ పైన వెళ్తుంది చూడండి. ఈ ఆట వేస్తాం మేము ఎండాకాలం. ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు అసలు. దేవుని ఇష్టం, మన చేతిలో ఉంది. ఇంత నష్టం అన్న. వర్షాకాలం పోయింది, నీరు పట్టే భూమి పోగలే. వర్షాకాలం 2 కింటాలు 3 కింటాలు. ఎప్పుడు నీకు పోయింది సార్ 15 కింటాలు. ఐడియా చెప్తా చూడు. ఆయన కోసుకోతాడు, పుట్టి కొట్టుకోతాడు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.